కేసీఆర్ కూతురు కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా? దాని మీద ఈరోజు కొన్ని పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. కవిత లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుని జైలు పాలవడంతో పార్టీ ప్రతిష్ట అభాసు పాలవడమే కాకుండా పార్టీ అనేక ఒత్తిళ్లకు లోనైంది. సో దాంతో ఆమె రిలీజ్ అయిన తర్వాత ఆమెను పక్కన పెట్టాలి అని చెప్పేసి పార్టీ స్పష్టంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దీంతో కవిత ఆగ్రహించి తను ఒక లెటర్ రాయటం, ఆ లెటర్ని లీక్ చేయటం, ఆ తర్వాత కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానం చేయటం, ఈ కవిత ఈ గందరగోళానికి నీ మద్దతు ఏమన్నా ఉందని చెప్పి కేటీఆర్ హరీష్ రావు దగ్గరికి వెళ్ళి కొంచెం డిస్కస్ చేయటం, ఈ వార్తలన్నీ కూడా గత వారం అంతా కూడా పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. సో ఇప్పుడు కొత్త విశేషం ఏంటంటే కవిత తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ పెడుతుందని చెప్పి మళ్ళీ 2-3 రోజుల నుంచి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒక మధ్యవర్తి ద్వారా అధిష్టానానికి సంకేతాలు పంపిందని, అధిష్టానం ఆ విషయాన్ని మొన్న ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ముందు ఈ ప్రపోజల్ చూపించి ఇలా కవిత చేరాలంటుంది, మీరేమంటారు అని అడిగిందని, వీళ్ళు లేదు కవిత అభాసు పాలై జైలుకి వెళ్ళి అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో వాళ్ళు పక్కన పెడుతున్నారు, ఈ సమయంలో ఆమెను హక్కును చేర్చుకోవడం వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు, అది కాకుండా కవిత ఏమి కేంద్రం నుంచి వచ్చిన పార్టీ నాయకురాలు కాదు, కేసీఆర్ కూతురు, సో దీనివల్ల మనకేం ప్లస్ ఉండదు అని చెప్పేసి వీళ్ళు ముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.